వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇంతలా చెప్తున్నారంటే ఒకటే కారణం, క్రీస్తు ప్రేమ వారిని ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. ప్రేమకు నోచుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాత్రి నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒకప్పుడు కొండయ్య గారు అలాగే ఉండేవారు, ఎవరు పట్టించుకోలేదు, ఆయన్ని దేవుడే పట్టించుకున్నాడు. బైబిల్ గ్రంథంలో లోకా సువార్త 19:10 ఉంటుంది, నశించిన దాన్ని ఎదుకు రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడంట. నశించిపోయే మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. రాత్రి ఇంకా మీరెవరైనా అన్ని ఉన్నా, ఇగో ఈ లేవి అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఉన్నత వర్గానికి ఉన్నత గోత్రానికి సంబంధించిన వ్యక్తి. అంతేకాదు ఆయన సుంకపు మెట్ట దగ్గర కూర్చున్నాడు, ఆయనకి మంచి ఉద్యోగం ఉంది, ఆయన మంచి యవనస్తుడు, కూడా ఆయనకి మంచి యవనస్తుడు. యేసుప్రభు వచ్చి అన్నాడంట, లేవి నన్ను వెంబడించి అన్నాడంట. వెళ్ళిపోయాడంట. ఎందుకు వెళ్ళిపోయాడయ్యా అంటే, ఎవరు వచ్చేయమంటే వచ్చేసేవాళ్ళు లేరు. ఎవరైనా ఏదో నీ అవసరం కొలిది, నీకున్న పరిస్థితి కొలిది నువ్వు ఆయన వెనకాల వెళ్ళాలి. నువ్వు ఆయన ద్వేషించే వ్యక్తివైనా, ఆయన దూషించే వ్యక్తివైనా నువ్వు ఆయన దగ్గరకు వస్తా, ఆయన నిన్ను త్రోసివేసే వ్యక్తి కాదు. ఆయన అవసరం నీకు ఖచ్చితంగా ఉంది. మన ఎవరి అవసరం, నా అవసరం కూడా ఆయనకి లేదు, ఆయన అవసరమే నాకు ఉంది. కాబట్టి ఇంకా మీరెవరైనా ఇంకా యేసుకు దూరంగా బ్రతుకుతూ ఉంటే, మీ మనసుకి శాంతి కొదువై ఉంటే, ఒక రకమైన భీతితో బ్రతుకుతుంటే, అన్ని ఉన్న మనసులో నెమ్మది లేకపోతే, నేను ప్రకటించే యేసయ్య నీ ప్రతి రోగానికి ఆయన వైద్యుడు. దేవునికి స్తోత్ర. ఆయన నిన్ను విమోచిస్తాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు, నీ మనసుకు శాంతినిస్తాడు. అలాంటి మంచి కృప దేవుడు మనకి దయచేయను గాక.